రక్తంతో ఉన్న శ్రీనివాసుని చూసి వకులమాత తన సొంత బిడ్డలాగా బాధపడి మందు రాసి ప్రేమతో కడుపు నింపుతుంది. ఈ వకులమాత ఎవరో కాదు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తల్లి అయిన యశోదాదేవి. తల్లి ప్రేమతో ప్రశాంతంగా ఉన్న శ్రీనివాసుడు ఒకరోజు ఏనుగుని వేటాడుతూ అడవికైతే వెళ్తాడు. అక్కడ ఒక అందమైన తోటలో ఆకాశరాజు కూతురు అయిన పద్మావతి అమ్మవారిని అయితే చూస్తారనమాట. చూసిన వెంటనే ఆవిడ్ని ఆత్మీయంగా ప్రేమించడం అయితే మొదలు పెడతాడు. పద్మావతికి కూడా శ్రీవారి రూపం అయితే నచ్చుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య అయితే ఉంది. ఒక సాధారణ వ్యక్తిగా అడవిలో తోటల్లో ఉన్న శ్రీనివాసుడికి ఆ ఆకాశరాజు తన కూతుర్ని పెళ్లి చేసి శ్రీవారితో పంపిస్తారా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అసలు పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీవారు వేసిన వేషం గురించి వింటే మీరు నవ్వు ఆపుకోలేరు. ఎవరు ఊహించని ఆ ప్లాన్ ఏంటో పార్ట్ 5లో చూద్దాం. అసలు ఆ శ్రీనివాసుడు ఏం మాయ చేశాడు అనేది. సో తప్పకుండా పార్ట్ 5 గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం.